ఏంటంటే ఫస్ట్గా ఇంటి పైన స్టార్ కదా, ఇంటి పైన ఒక స్టార్, ఒక నక్షత్రాన్ని మనం పెట్టుకుంటాం. ప్రతిరోజు కూడా ఆ స్టార్లో ఒక లైట్ వేసి ఓ సాయంత్రానికి మనం స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది, మరలా ఉదయానికి ఆరిపోతుంది. స్టార్ ఇంటి పైన ఏర్పాటు అవ్వగానే క్రిస్మస్ అని అందరికీ గుర్తొచ్చేటట్లుగా ఈ క్రిస్మస్ ఆరాధన జరగటం దేవునికైతే ఇష్టము ఉండదు. క్రిస్మస్ అనేటువంటిది గుండె లోతుల్లోనికి ప్రభువుని ఆహ్వానించటం, ప్రభువుని చేర్చుకోవటం, ప్రభువు యందు విశ్వాసం ఉంచటం, ప్రభువు మీద మనం ఆనుకోవటం ఒక నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏదో మనమందరం కూడా సెలబ్రేషన్ చేసుకునేది కాదు. ఈ క్రిస్మస్లో ప్రభు ఉన్నాడా లేదా అని మనం ఎప్పుడూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ విషయాలలో సంఘ సభ్యులైతే మందిరంలో ఉంటారు, కానీ ప్రభు బయట ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడంటే బయట ఉంటాడు. ఆయన చూసి ఏడుస్తూ ఉంటాడు, నన్ను ఎప్పుడు పిలుస్తారు, నేనెప్పుడు లోపలికి వెళ్తాను, నేనెప్పుడు ఈ క్రిస్మస్ ఆరాధనలో నా బిడ్డలతో కలిసి నేను కూడా ఆరాధనలో పాల్గొంటాను అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. నేను అప్పుడప్పుడు అలా హైవే మీద వెళ్తూ ఉంటే కాకాని తోట దగ్గర ఆ ప్రక్కన ఉన్నటువంటి లైన్లలో చాలా స్టార్స్ పెట్టుంటాయి. క్రిస్మస్ ముందు రోజు, క్రిస్మస్ రోజున స్టార్లన్నీ బాగుంటాయి. ఒక 2-3 రోజులకి ఆ స్టార్లన్నీ బెజ్జాలు పడిపోయి ఉంటాయి, ఆ స్టార్లన్నీ చినిగివేయబడి ఉంటాయి. ఆ స్టార్లన్నీ కూడా ఆ స్టార్ల ఆకారంలో ఉండవు. ఎందుకంటే భౌతిక సంబంధమైనటువంటి స్టార్లన్నీ కూడా ఏమైపోతాయి, పడిపోతాయి, చినిగిపోతాయి, అన్నీ చెదిరిపోతాయి. కానీ మనమే యేసయ్యకు ఒక జ్యోతిగా, మనమే యేసయ్య విషయంలో వెలిగే ఒక వెలుగుమయమైనటువంటి జ్యోతిర్మయుడను మనం ఆరాధిస్తున్నామనే సంగతిని మరిచిపోకుండా మనం ఎరిగి మనం జ్యోతుల వలె ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమాధానం లేని వారి విషయాలలో మనం జ్యోతులుగా ఎప్పుడైతే ప్రకాశిస్తామో వారు సమాధానపరచబడతారు. యేసయ్య విషయంలో మనం నమ్ముకోకముందు మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది, నమ్ముకున్న తరువాత ఏ రీతిగా ఉంది. ఒకప్పుడు ఘనహీనులం మనం, ఇప్పుడు దేవుడు ఘనపరచలేదా? ఒకప్పుడు బలహీనులం మనం, ఇప్పుడు దేవుడు బలపరచలేదా? ఒకప్పుడు శక్తిహీనులం మనం, ఇప్పుడు దేవుడు శక్తిని అనుగ్రహించలేదా? ఒకప్పుడు మనకి ఏమీ తెలియదు, ఈరోజు దేవుడు మనలను నిలవబెట్టలేదా? దేవుడు మన విషయంలో ఆయన యొక్క తలంపులు, తలంతులను, సమస్తాన్ని కూడా నెరవేర్చటానికి మనలను జ్యోతుల వలె ప్రకాశింప చేయాలని కోరుకుంటూ ఉన్నాడండి. ఆ ఒక్క పదాన్ని మీరు చదివితే నేను క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. దేవుని మహాకృప ఒకవేళ మన ఎడల, దేవుని కటాక్షము మన ఎడల ఒకవేళ ఉంటే ఒక చిన్న ప్రార్థనా కూడికను నూతన సంవత్సరంలో ఏర్పాటు చేస్తాము. చిన్న ప్రార్థనా కూడిక. దేవుడు మన సంఘానికి శక్తినిస్తే, మన సంఘానికి దేవుడు కృపనిస్తే ఒక చిన్న ప్రార్థన కూడికను ఏర్పాటు చేస్తాము. సహవాసంగా అందరం కలుసుకుందాం. ఆ రోజు నూతన సంవత్సరంలోనికి వెళ్ళిన తరువాత మనమందరం కూడా మన సంఘ విషయంలో మరింతగా ఉజ్జీవాన్ని చూడాలి, మరింతగా దేవుడు మన సంఘాన్ని బలపరచాలి. కనుక మీరందరూ కూడా సంఘ విషయంలో, కార్యక్రమాలలో, సంఘ ఆరాధనలలో క్రమము తప్పకుండా పాలు పంపులు పొంది ఈ సంఘాన్ని మీ ద్వారాగా బలపరిచి మీరు అనేకులను పురికొలిపేటట్లుగా మీరు ప్రకాశించాలని దేవుని యొక్క హృదయ ఆలోచన. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. క్లుప్తంగా మనం చదువుకొని ముగించుకుందాం. అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచూ ఉన్నారు. అట్టి జనముల మధ్య, ఎట్లాంటి ప్రజల మధ్యలో మనము జీవవాక్యాన్ని చేత పట్టుకొని ప్రకాశించే జ్యోతులుగా కనబడాలి.
నిన్ను బాధపరిచేటువంటి జనుల మధ్యలో, నిన్ను గాయపరిచేటువంటి జనుల మధ్యలో, నిన్ను హింసించేటువంటి జనుల మధ్యలో, నీకు తలవంపులు తెచ్చిపెట్టేటువంటి జనుల మధ్యలో, నీకు కీడు కోరుకునేటువంటి ప్రజల మధ్యలో నువ్వైనను నేనైనను జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనం ప్రకాశించాలి. ఎలాగా? జ్యోతుల వలె. జ్యోతి ఎలా ఉంటుందండి? జ్యోతి ఎలా ఉంటుంది? నక్షత్రాలకు ఆ పేరుందా? భూగోళానికి ఆ పేరుందా? ఎవరికి ఉందండి? జ్యోతి అనే పేరు ఎవరికి ఉందో తెలుసా? రెండిటికి ఉంది, సూర్యగోళానికి, చంద్రగోళానికి. అవి జ్యోతులు. ఆ జ్యోతులను ఏమండి దేవుడు ఆకాశములో నిలబెట్టేశాడు. అలా ఇప్పుడు సూర్యుడు నేను ప్రకాశించను, నేను వెలగను అంటే లోకమంతా ఎలా ఉంటుంది? చంద్రుడు నేను రాత్రి అసలు వెలగను, ప్రకాశించను అంటే దేశమంతా ఎలా ఉంటుంది? కారు చీకటి, కారు మబ్బులు కమ్ముకున్నట్లుగా ఈరోజు మన బ్రతుకులలో ఏవో నిరాశలు, నిస్పృహలు ఏవండి అలుముకొని మనలను వేధిస్తూ, మనలను బాధిస్తూ, నూతన సంవత్సరమైనటువంటి పండుగ వాతావరణాన్ని చూడనివ్వకుండా, నూతన సంవత్సరంలోనికి చేరతానో లేదో అనే అవిశ్వాసపు తలంపులలో మనలను నెట్టివేసి ఏమండి మనం భయపడేటట్లుగా ఆ చీకటి మనలను వేధిస్తూ ఉన్నదండి. ఆ చీకటిలో నుండి ఉదయించేటువంటి సూర్యుని వలె ఈరోజు నువ్వు, నీ కుటుంబము 26వ సంవత్సరం అంతా కూడా ప్రకాశించుదురుగాక, జ్యోతుల వలె వెలుగుదురుగాక. మీ కుటుంబాలు వెలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి, జ్యోతుల వలె మీరు వెలగాలండి. ఒక్కసారి ఆ పదాన్ని కూడా చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. మనం ఆరాధించే దేవుడు ఎవరంటండి? జ్యోతిర్మయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనలో ఏ చీకటి లేదు. ఆయనను నిశ్చింతగా వెంబడించవచ్చు, నిశ్చింతగా ఆయనను ఆరాధించవచ్చు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు వెలుగుగా ఉన్నాడు, జ్యోతిగా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి వెలుగు చీకటి గ్రహించలేకుండా, చీకటి గుర్తించలేకుండా, ఏమండి లోకము గుర్తించలేకుండా, లోకాన్ని వెంబడించే మనుషులు గుర్తించలేకుండా చీకటి వారిని ఏం చేస్తుందంటే మరుగు చేసేస్తా ఉంది. ఈరోజు ఆ మరుగైపోయినటువంటి జీవితాలలో దేవుడు జ్యోతిర్మయునిగా వెలగాలని, వెలుగుమయమైపోయినటువంటి జీవితాలుగా వారిని చెయ్యాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే జ్యోతులు. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి చెప్తారా? హుషారుగా చెప్తారా? ఆకలయ్యే వాళ్ళు చెప్తారా? ఏమండి ఆకలి అయిపోతుందా? త్వరగా ముగించేయమంటారా అమ్మా? చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. ఒక్కరైనా వెలిగించబడాలని నా ఆశ. ఈ స్థలంలో ఒక్కరైనా జ్యోతిర్మయుడైనటువంటి దేవుని యొక్క వెలుగులో నడిపించబడాలన్నదే నా ఆశ, నా హృదయ వాంఛ. మీరు తృప్తిగా భౌతిక సంబంధమైన ఆహారం కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారంతో మీ ఎముకలు పుష్టిగా మార్చబడాలి. ఎముకలలో జీవం లేదనుకోండి, ఏమైపోయిద్ది? ఎముకలన్నీ ఏమైపోతాయి? నొప్పులు వస్తాయి. ఎందుకంటే ఎముకలకు జీవం ఉండదు. ఎముకల్లో జీవం లేకపోతే నువ్వు అటు పక్కకు తిరిగినా ఇటు పక్కకు తిరిగినా ఒకటే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే దానికి సంబంధించిన అర్థం ఏంటంటే నీ ఎముకలలో జీవం లేదు, నీ ఎముకలలో సరైనటువంటి ఆహారం లేదు, నీ ఎముకలకు సంబంధించిన బలము పనిచేయట్లా. అయితే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే జీవంతో, అంటే ఈ జీవవాక్యములో ఉన్నటువంటి ఏమన్నా జీవముతో నింపబడతావో నీ ఎముకలు బలపరచబడతాయి, నీ ఎముకలన్నీ పుష్టిగా ఉంటాయి. నీ ఎముకలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? ఆరోగ్యకరంగా ఉంటాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి తల్లి, నువ్వు వెలిగించబడాలి.
ఎంత కష్టపడినా ఏమంటే నీ కష్టమంతా తలో దిక్కుకి తలో వైపుకి వెళ్ళిపోతా ఉన్నట్లుగా ఉండకూడదు మన జీవితంలో. మనం కష్టం, మనం సంతృప్తిగా తినేటట్లుగా, మనం సంతృప్తిగా అనుభవించేటట్లుగా, మన ఎముకలు మన శరీరం బలపరచబడేటట్లుగా ఉండాలి. మనం ఎంత ప్రయాసపడుతున్నా ఇటో గట్టి వెళ్ళిపోతానే ఉండేది, ఏ తలో దిక్కుకి వెళ్ళిపోతానే ఉండేది, చాలా బాధేస్తూ ఉండేది. అందుకని జ్యోతిర్మయుడగు దేవుని యొక్క వెలుగు ఆయనలో ఏ రీతిగా ప్రకాశిస్తూ ఉందో మనం కూడా జ్యోతిర్మయుడైనటువంటి దేవుని వెలుగులో ఆ రీతిగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చీకటిలో నుండి మనం వెలుగులోనికి వచ్చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యం చూడండి త్వరగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆయనలో జీవముండెను. ఇందాక చెప్పాను కదా, దేవునిలో ఏముంది? జీవమున్నది. అది ఎవరినైనా బ్రతికించేస్తుంది, ఎవరినైనా బలపరుస్తుంది. ఆ జీవమై ఉన్నటువంటి వాక్యం ఎవరినైనా ఆకర్షిస్తుంది, ఎవరినైనా పట్టుకుంటుందండి. ఎవరినైనా కూడా ఎత్తి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగినటువంటి శక్తి ఈ జీవవాక్యంలో ఉన్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించాలని కోరుకుంటూ ఉన్నది. కానీ చూడండి, ఎవరు గ్రహించలేకపోతా ఉన్నారు. నేను ఆశయం పెట్టుకున్నటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను సంకల్పముతో వచ్చి విశ్వసించిన దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా మొర ఆయన వినగలడు, నా ప్రార్థన ఆయన ఆలకించగలడు, నేను నమ్మినటువంటి దేవుడు నిశ్చయముగా ఆయన వాక్యంలో ఉన్నటువంటి జీవము చేత నన్ను తృప్తిపరచగలడు అని ఎంతమంది ఈరోజు ఈ జీవ వాక్యాన్ని నమ్మి బ్రతికించబడగలుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన బ్రతుకులలో చీకటి అలుముకున్నది. నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదవగలిగినప్పుడు మన బ్రతుకులలో ఇప్పుడు ప్రకాశించే స్థితి లేదు. మనం ప్రకాశించాలని అట్లా వెలుగుతూ ఆరిపోతూ వెలగలేక అటు ఆరిపోలేక మధ్యలోనే పగిలిపోతున్నాం మనం. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులన్నిటికీ అది చీకటి కమ్ముకున్నదంట, అంధకారం కమ్ముకున్నదంట. ప్రకాశించలేకపోతున్నాం, మనం వెలగలేకపోతున్నాం, లేవలేకపోతున్నాం, శక్తిని పొందుకోలేకపోతున్నాం. మనమందరం కూడా ఈరోజు ప్రభు నామములో ప్రభువుని బట్టి మనమందరం కూడా కమ్ముకున్నటువంటి ఆ చీకటి అనుభవాలలో నుండి జ్యోతిర్మయుడైనటువంటి దేవుని వెలుగులో మనమందరము కూడా ప్రకాశించుదుముగాక. మనమందరం ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నువ్వు ఎలా వెలుగుతావు? వెలగని ట్యూబ్లైట్లు 100 ఉన్నాయి ఎందుకు? వెలిగే ట్యూబ్లైట్ ఒకటి ఉంటే చాలు కదా. వెలగనివి ఎన్నుంటే ఎందుకండి? వెలిగే ట్యూబ్లైట్ ఒక్కటి ఉంటే మనము ప్రకాశిస్తూ ఉంటే మన క్రిందకి కొంతమంది అయినా వచ్చి ఆ వెలుగును అనుభవించగలుగుతారు కదా. కొంతమంది అయినా వచ్చి ఆ వెలుగులో కూర్చొని వారి పని వారు చేసుకొని విజయాన్ని సాధించగలుగుతారు కదా. నువ్వు వెలగాలి తల్లి. జ్యోతిర్మయుడగు దేవుని వెలుగులో మనమందరం కూడా ప్రకాశించనివ్వకుండా అడ్డుపడే ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవునుగాక. చీకటి మన జీవితాలలో పని చేయకూడదండి. చీకటి అనుభవాలు ఉండకూడదు. చీకటిలో ఎంత కన్నులు తెరిచి చూచినా మనకు ముందేం జరుగుతుందో తెలియదు. మనం నడుస్తామే కానీ ఎదురుగా ఏమున్నదో అర్థం కాదు. మనం పడిపోతాం, మనం త్రొట్టిల్లిపోతామండి. మన కాళ్ళకు ఏమి తగులుతున్నదో, మన చేతులకు ఏమి తగులుతున్నదో అర్థం కాదు. చీకటిలో నడుస్తూ ఎంతగా మనం ప్రయాసపడినా ఆ ప్రయాస ఎవరికీ కనబడదు. కానీ వెలుగులో మనం చేసిన కొంచెము పని అయినా అందరూ చూడగలుగుతారు, అందరూ చెప్పుకోగలుగుతారు, అందరూ కూడా ఆనందించగలుగుతారు. ఆ వెలుగే క్రీస్తై ఉన్నాడు. క్రీస్తులో నువ్వు పడిన కొంచెం కష్టమైనా, చేసిన కొంచెం ప్రార్థన అయినా జ్యోతి వలె అది వెలిగి నిత్యము స్థిరపడేటట్లుగా ఉంటుంది, నిత్యము నిలబడిపోతుందండి. ఈరోజు నువ్వు అలా వెలగాలని నేను నిండు మనస్సుతో కోరుకుంటూ ఉన్నా.
జ్యోతి అని అసలు వేటిని అంటారు చెప్పనా? నువ్వు కొవ్వొత్తిని వెలిగిస్తావు, కొవ్వొత్తిని వెలిగించిన వెంటనే పైన వస్తుంది మంట, పైన వెలుగుతుంది, దానిని జ్యోతి అంటారు కదా. దానిని జ్యోతి అంటారండి. నువ్వు అలా వెలగాల, నువ్వు అలా ఎప్పుడైతే వెలగలుగుతావో ఏమండి, వెలిగేటువంటి ఆ స్థలంలో అన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇంకొక పదాన్ని కూడా చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. మనం అసలు ఎప్పుడు వెలుగుతామో ఒక్క మాట చెప్పేస్తా. మనం ఎప్పుడు జ్యోతి వలె ప్రకాశిస్తామో ఒక్క మాట చెప్తా. మనం వెలగాలి, ప్రకాశించాలి. 26వ సంవత్సరం అంతా కూడా మన కుటుంబాలు ఏమండి జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు చేసిన మేలులు అనుభవించాలి. ఎలా, అది ఎప్పుడు జరుగుతుంది, సాధ్యమవుతుంది? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని ఎవరంట బుద్ధిమంతులు. బుద్ధిమంతులు ఎవరు చెప్పాలి? మందిరంలో మనమందరం చాలా బుద్ధిమంతులుగా ఉన్నాం మనమందరం, ఏమండి, అవునా కాదా? తర్వాత ఇంక నేను వెంటనే మీకు ఫోన్ చేయాలా, అమ్మా ఎక్కడున్నారు తల్లి, వస్తున్నారా తల్లి, అమ్మా బయలుదేరారా తల్లి అని కదా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల వలె ప్రకాశిస్తారంట. మన బుద్ధిని మనం కాపాడుకోవాలి. బుద్ధి ఎప్పుడు బయటపడుతుందో చెప్పమంటారా మీకు? అపాయం వచ్చేటప్పుడు మనకున్నటువంటి బుద్ధి బయటపడిపోతూ ఉంటుంది. అపాయం వచ్చినప్పుడు బుద్ధిమంతులు దాగి ఉంటారు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. బలహీనమైనటువంటి జీవి పావురం వేటిని ఆశ్రయిస్తుంది? కొండ బీటులను. కొండలలో నివాసం ఏర్పాటు చేసుకుంటే పావురాళ్ళు. ఎందుకని? ఆ కొండ సందులు చాలా చిన్నగా ఉంటాయి, వాటి లోపల గూడుని ఏర్పాటు చేసుకుంటే పావురాలు. ఎందుకంటే బలమైన జీవులు వచ్చి వాటి మీద అపాయకరమైనటువంటి కీడు తలపెడతాయేమోనని పావురాలు ఎప్పుడూ కూడా బండ సందులను, పేట భూములను ఆధారము చేసుకున్నట్లుగా మనమందరం కూడా నిమిత్త మాత్రులమై ఉన్నాం. మనమందరం ఎవరమండి? నిమిత్త మాత్రులం మనమందరం. మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? బలవంతుడైన జ్యోతిర్మయుడగు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మనం బలహీనులమా బలవంతులమా? మనం బలహీనులం. మనం నిమిత్త మాత్రులం. మనమందరం బలహీనులమైనటువంటి మనం బలవంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన కృప కొరకు మనం ఎప్పుడైతే కనిపెట్టుకోగలుగుతామో, ఆయనను ఎప్పుడైతే నివాసపురముగా చేసుకోగలుగుతామో ఈరోజు పడిపోవచ్చు, ఈరోజు ఓడిపోవచ్చు, ఈరోజు మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఈరోజు నిస్సహాయమైనటువంటి స్థితిలో మనం ఉండొచ్చు. ఏదో ఒక రోజు నీవు ఆధారం చేసుకొని నమ్మినటువంటి దేవుడు నిశ్చయముగా సమృద్ధి పదములో దేశమంతటిని తల్లక్రిందులు చేసే ఒక జ్యోతి వలె నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన వెలిగించునుగాక. ఆయన వెలిగిస్తాడండి. ఎప్పుడో తెలుసా? బుద్ధిగా మనం నడుచుకోవాలి. సొలొమోను ఉన్నాడండి, దేవుని దగ్గరకు వచ్చి ఏమడిగాడండి? అయ్యా నీకు ఆయుష్ని ఇస్తానయ్యా అన్నాడు. నాకొద్దు అన్నాడు. నాకొద్దు, నాకు ఆ దీర్ఘాయువు నాకొద్దు అన్నాడు. నీకు వెండిని ఇస్తానన్నాడు, నాకొద్దు అన్నాడు. నీకు బంగారం ఇస్తానన్నాడు, నాకొద్దు అన్నాడు. నీకు శత్రువుల ప్రాణం ఇస్తానన్నాడు, నాకొద్దు అన్నాడు. మరేం కావాలి? నాకు బుద్ధి కావాలయ్యా. ఏం కావాలి? నాకు బుద్ధి కావాలి. నీకు బుద్ధితో పాటు ఆయుష్ని ఇస్తున్నాను, తెలివినిస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను, ఏమంటే సిరి సంపదలు ఇస్తున్నాను, అన్నీ ఇచ్చేస్తున్నాను, తీసుకో. నువ్వు నేను ఇచ్చేది ఏది కూడా కావాలని అనలేదు, నువ్వు బుద్ధి కావాలన్నావు కనుక బుద్ధితో పాటు అన్నీ నీకు వచ్చేస్తున్నాయి అన్న. ఈరోజు మనం దేవుని సన్నిధిలో బుద్ధిని మనం ఎప్పుడైతే అడగగలుగుతామో, బుద్ధిమంతులంట ఎలా ఉంటారండి? అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఏమని? అన్నీ ఉన్నటువంటి అమ్మ కంటే అనుకువగా ఉన్నటువంటి అమ్మ నా బిడ్డకి దొరికితే చాలు అనుకుంటాం. అనుకోమా? మనం చెప్పాలా? దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి వారి విషయంలో కూడా నా బిడ్డలు బుద్ధిమంతులుగా ఉంటే చాలు, వారు ప్రకాశిస్తారు, వారు జ్యోతుల వలె వెలుగుతారండి. వారు జ్యోతుల వలె వారి జీవితాన్ని కట్టుకోగలుగుతారు. ఈరోజు మనం బుద్ధిని ఎందుకు విడిచిపెడతా ఉన్నాం? బుద్ధిగా మనం నడుచుకోలేకపోతాం. బుద్ధిమంతులను పోలి మనం జీవించలేకపోతా ఉన్నాం.
మనమందరం కూడా ఏమండి, దేవుడు మనకిచ్చినటువంటి బుద్ధి జ్ఞానాలను మనం కాపాడుకోగలిగినప్పుడు క్లుప్తముగా ఆకాశ మండలములో జ్యోతుల వలె మనం మన ఆత్మీయ జీవితాలలోనూ భౌతికంగా మనం ప్రకాశించబోతూ ఉన్నాము. మనమందరం వెలగబోతూ ఉన్నాము. రెండు రకాలైనటువంటి జ్యోతులు ఉన్నాయి. ఆదికాండంలో వ్రాయబడినటువంటి మాటలు చదవండి. 1వ అధ్యాయం 14వ వాక్యము 17వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే అక్కడ మనకు రెండు రకాలైనటువంటి జ్యోతులు కనబడతాయి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచుటకు ఆకాశ విశాలములో జ్యోతులు కలుగునుగాక నేను చూడండి, రెండు జ్యోతులు వాటి యొక్క నియమింపబడినటువంటి కాలముల ప్రకారముగా పనిచేస్తున్నట్లుగా ఈరోజు భౌతికంగా దేవునిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మనం కూడా ఇతరులకు వెలుగునిచ్చేటట్లుగా, ఇతరులకు సూచన ఇచ్చేటట్లుగా, ఇతరులకు మాదిరిని కనపరిచేటట్లుగా, ఇతరులకు బుద్ధిని అగపరిచేటట్లుగా, ఇతరుల రక్షణకు కారణమయ్యేటట్లుగా మనం కూడా వెలగాలి. దేవుడు అందుకే మనల్ని ఏమండి జ్యోతుల వలె మన కుటుంబాలలో మనం ఉన్నటువంటి స్థలములో నిలబెట్టాడు. తల్లి, దీపాన్ని ఎవరైనా వెలిగించి ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. మంచం కింద పెడతారా? కొంచెం కింద పెడతారా? కొన్ని చోట్లయితే గిన్నె బోర్లు ఇస్తారంట. దీపాన్ని వెలిగించి గిన్నె బోర్లు ఇస్తారంట. కాదు, దీపం ఎప్పుడూ కూడా దీపస్తంభం మీదే ఉండాలి. దీపస్తంభం మీద ఇప్పుడు ఆ లైట్ ఉందండి, అది ఇప్పుడు గాలికో ఎలాగో ఒరిగిపోయింది. ఇప్పుడు స్విచ్ వేసామనుకోండి, ఆ కాంతి ఎలా వచ్చింది? అది ఎలా ఉందో అలాగే వచ్చింది. స్కేలు కరెక్ట్గా ఉందనుకోండి, గీత కూడా కరెక్ట్గా వచ్చింది. స్కేలు వంకరగా ఉంటే గీత కూడా కరెక్ట్గా వచ్చింది. మన ఆత్మీయ జీవితాలలో కూడా మనం దేవుని విషయంలో మనం ఏ రీతిగా మనలను వెలగాలని ప్రకాశింప చేయాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం ప్రకాశించలేదనుకోండి, మన జీవితాలలోనికి కొన్ని శోధనలు అనుమతించబడి మనం అక్కడే పడిపోతాం, మనం అక్కడే ఉండిపోతాం. దేవుడు నిన్ను వెలిగించాలి, అనేకులకు వెలుగుకరంగా ఉంచాలి అని కోరుకుంటున్నాడు. నిర్గమాకాండంలో కూడా వ్రాయబడి ఉంటుంది, ఆయన పగలు మేఘ స్తంభముగా ఉండి 3 దినాల కారు చీకటిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితంలో ఆయన చుట్టూ కూడా వెలుగుగా ఉన్నట్లుగా ఆ మేఘస్తంభం దేవుడే. మన గుడారాలలో కూడా ఇది మొదలుకొని పగలు మేఘస్తంభముగా దేవుడు ఉదయించే సూర్యునిగా మన కుటుంబాలలో ప్రకాశించి మనము ప్రకాశించేటట్లుగా చేసి, మన ద్వారాగా మన కుటుంబము ప్రకాశించేటట్లుగా చేసుకొని, మన కుటుంబము ద్వారాగా మనం ఉన్నటువంటి ప్రాంతమంతటినీ కూడా ప్రకాశించే జ్యోతులుగా దేవుడు మనలను నిలబెట్టుకొనును గాక. మనం నిలబడాలి తల్లి, సాధ్యమైనంత వరకు మనం నిలబడాలి, జ్యోతులుగా వెలగాలి. ఈ క్రిస్మస్ సందేశము ద్వారాగా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు నీ కుటుంబానికి ఒక జ్యోతిగా మార్చబడాలి, ఒక వెలుగుగా నువ్వు కట్టబడాలి. ఒక వెలుగుమయమైనటువంటి జీవితంలో నువ్వు ప్రకాశిస్తూ ఉంటే నీ పిల్లలు కూడా ప్రకాశించి నీ యందు ఆనందించి హర్షించి సంతోషించగలుగుతారు తల్లి. 26లో మనమందరం కూడా అట్టి రీతిగా మన కుటుంబాలన్నీ కూడా కట్టుకొని ప్రభువులో ప్రకాశించుదుముగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకొని క్లుప్తముగా దేవుడు మాట్లాడిన 5 నిమిషాలైనా మనతో మనస్సు విప్పి మాట్లాడాడు. ఆయన మనసారా మాట్లాడాడు. తల్లి, నా జీవితంలో అలుముకున్న చీకటి పొరలను దేవుడు తొలగిస్తానని వాగ్దానం చేశాడు. చీకటి ఏదైనాను నా జీవితంలో నుండి ఆయన దూరపరుస్తానని, ఆయనే వెలుగుగా ఉండి మనలను వెలుగుమయమైనటువంటి ప్రగతి పదములో నడిపిస్తానని మాట ఇచ్చాడు. తల్లి, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడైతే కాదు. మనిషి మాట వ్యర్థం, దేవుని మాట జీవం, అది స్థిరం. ఈరోజు జీవవాక్యాన్ని చేత పట్టుకొని అందరూ కూడా ఆకాశం వైపు చేతులెత్తుదాం. అందరూ కూడా ఆకాశం వైపు చేతులెత్తి చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని మనమందరం కూడా ప్రభువులో ఆనందిద్దాం. కన్నులు మూసుకొని తలలు వంచి ఆకాశం వైపు చేతులెత్తి చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడవైనటువంటి మా యేసయ్య, మహాగణుడవైనటువంటి మా తండ్రి, మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా.
ఈరోజు నిశ్చయముగా అయినా జరిగిన ఈ క్రిస్మస్ ఆరాధన ఇంతవరకు సంతోషముగా తండ్రి మీరు జరిగించారయ్యా, మీకు స్తోత్రాలు. మమ్ములను ప్రేమించినటువంటి కుటుంబాలు కూడా ఈ స్థలంలో నిలిచి ఉండటం మాకు చాలా సంతోషమయ్యా. ఈ క్రిస్మస్ దినమందు నాయనా నూతనమైనటువంటి వారు రావటం మాకు ఆనందముగా ఉన్నదయ్యా, సంతోషముగా ఉన్నది నాయనా. వచ్చినటువంటి నీ బిడ్డలు ఈ స్థలంలోనికి ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్లకుండా జ్యోతుల వలె వెలిగి ఈ స్థలంలో నుండి వెళ్ళాలయ్యా. వారి కుటుంబాల మీద ఏలుబడి చేయించిన చీకటి తొలగిపోవునుగాక, మానసికమైనటువంటి బలహీనతలు తొలగిపోవునుగాక, వ్యతిరేకమైన సాతాను హస్తము యేసు నామములో తీసివేయబడునుగాక. జ్యోతిర్మయుడగు దేవుడే మన కుటుంబాలలో ప్రకాశించునుగాక, ప్రకాశించునుగాక. నిశ్చయముగా మన కుటుంబాలకు మనమే వెలుగుమయమై ఉన్నాము కనుక మనమే లోకానికి రంగు రుచి వాసనై ఉన్నాం. ఆ విషయం గ్రహించండి. మనం లేకపోతే లోకం లేదు. మనమే లోకానికి ఒక రంగు రుచి సువాసనై ఉన్నాము కనుక దేవుడు ఎందుకు మనలను ఉద్దేశించి ఈ లోకములో జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతిర్మయుడగు దేవుణ్ణి వెంబడించే మనము వెలగాలి అని కోరుకుంటున్నాడు. ఆలోచిద్దాం. మనం వెలగాలి, ప్రకాశించాలి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరగాలి. ఊహకు మించినట్లుగా మన బ్రతుకులలో మన కుటుంబాలలో పొంచి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా తొలగిపోయి నిమ్మలమైనటువంటి వాతావరణం, సమాధానముతో కూడినటువంటి వాతావరణం, సంతోషముతో కూడినటువంటి వాతావరణం, పండుగ వాతావరణం, నూతన సంవత్సరపు వాగ్దానమైనటువంటి వాతావరణం మన కుటుంబాలలో అలుముకొని దేవుడే ఘనమైన బలమైన కార్యాలు జరిగించేటట్లుగా ఈ ఉదయం ప్రభు మాతో మాట్లాడినందుకై వందనాలు. మమ్మలను ప్రేమించిన ఆయన సంఘ బిడ్డలందరూ పలహారం తెచ్చారు. ఈ లైన్లో ఉన్నటువంటి వారు కూడా తండ్రి మమ్మలను ప్రేమించిన ఆయన పలహారం తీసుకొని వచ్చారు. వారిని వారి కుటుంబాలను నీవు మర్చిపోవద్దయ్యా. దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అద్భుతమైనటువంటి రీతిగా కార్యాన్ని నాయన వారి కుటుంబాలలో కూడా చెయ్యమని కోరుకుంటూ వేడుకుంటూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, సహవాసము, సమాధానము ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అందరూ అలాగే నిలబడండి. ఒక చిన్న ఫోటో తీద్దాం. అయ్యా అందరూ అలాగే నిలబడి అలా ఆకాశం వైపు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఒక్కసారి అలా చేతులు అలా ఊపు.